హస్తకళాభిమానులను అలరించేలా విజయవాడ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో లేపాక్షి గాంధీ శిల్ప్ బజార్ను ఏర్పాటు చేశారు. ఈ శిల్ప బజార్ను మంత్రి సవిత సందర్శించారు. గాంధీ శిల్ప్ బజార్ ఎగ్జిబిషన్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హస్త కళాకారులు కళా నైపుణ్యంతో తయారు చేసిన ఉత్పత్తులను దాదాపు 100 స్టాళ్ల ద్వారా ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. టెక్స్టైల్స్, ఎంబ్రాయిడరీ, గ్రాస్ లీఫ్, ఇమిటేషన్ జ్యువెలరీ, కార్పెట్స్, లెదర్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, టై అండ్ డై చీరలు, వుడ్ కార్వింగ్, లేస్ బ్యాగ్లు, డ్రెస్ మెటీరియల్స్, కొండపల్లి బొమ్మలు, బొటిక్ ప్రింట్స్ వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. సమయమే కొట్టే పని. ఎందుకంటే ఎంత ఒక వీడు అంటే ఒక కలుపు మొక్కతో చక్కటి అందమైన చేపలు తయారు చేస్తున్నారు. ఒక కొండపల్లి బొమ్మలు మనకి ఇప్పుడు నుంచో ప్రసిద్ధి. ప్రతి ఒక్కటి కార్యక్రమాలు అలాంటి సాంప్రదాయం సంస్కృతి ఒక భారతదేశంలో ఉంది. భారతదేశంలో కూడా అగ్రగామిలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. వాళ్ళందరినీ కూడా బలపరచాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆ కళలు మర్చిపోకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 4 రోజుల పాటు వీధుల్లో వేస్తామంటే ఊరంతా కూడా కదిలి వచ్చాడు కూర్చునేది. నిజంగా చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన స్థానిక శాసనసభ్యులు రామ్మోహన్ గారికి, మరియు జోష్నా గారికి, మరి ఆర్డీఓ గారికి, ఎండి ఆప్కో గారికి, మరి మా యువకుడు ఉత్సాహవంతుడు బాధ్యతలు తీసుకుంటానే నిన్ననే ఒక బిడ్డకు తండ్రి అయిన మన వీసీ విశ్వ గారికి, ఎందుకంటే నేను మంత్రిగా చార్జ్ తీసుకున్న రోజు నుంచి ఎప్పుడు ఏమి హస్తకళాకారులకు కావచ్చు, హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, ఏ విధంగా అయితే వాళ్ళని మోటివేషన్ చేయగలము, ఏ విధంగా అయితే కొత్త డిజైన్స్ సొసైటీలోకి తీసుకురాగలము అన్న చైతన్యవంతుడిని మా విశ్వ గారికి కూడా మరి ప్రత్యేకతమైన ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు, నా సోదరి